అండి, మీ ముందుకు మరొక వంట తీసుకొచ్చాను. ఇది కొంచెం ప్రాసెస్ లెంతీ ప్రాసెస్, కాకపోతే ఇలాంటివి తిన్నామంటే మన కిడ్నీస్లో ఉండే స్టోన్స్ అంతా ఈజీగా బయటకు వచ్చే దొరుకుతుంది. దీనిపైన ఈ విధంగా పొట్టు, ఇది యాక్చువల్గా అరటి చెట్టు ఉంటుంది కదండి, ఆ స్టెమ్ ఉంటుంది కదా, ఆ స్టెమ్ మధ్యలో ఉంటుందండి. ఆ స్టెమ్ కట్ చేసి ఇలా పీసెస్ మార్కెట్లో అమ్ముతారండి. ఈ విధంగా ఉంటుంది. దాని మీద లేయర్స్ ఈ విధంగా పొట్టు ఉంటుంది. పైన ఉండే పొట్టు అంతా మనం ఇలా తీసామంటే మధ్యలో ఇలా ఉంటుందండి. ఇది ఇలా పొడుగ్గా అనేది నేను ఇలా కట్ చేశాను. ఇలా చాలా మంచిది ఇది. చూడండి, ఇలా తీస్తూ ఉన్నప్పుడే ఇలా వస్తుందండి. ఇలా నారలాగా వస్తుందండి. ఇలా చక్రాలాగా పోసుకోండి. ఇలా చూడండి ఎంత బాగా ఈ నార ఇలా వచ్చేస్తుందండి. ఇలా అన్ని చక్రాలు ఆ నార తీయడానికి, ఆ నార తనిగా తీయడానికే మనం ఇట్లా చేస్తాము. చూడండి, చూసారా, కనిపిస్తుందా? ఇదిగోండి, ఈ వేలు పెట్టి మనం ఇలా తిప్పేస్తామంటే ఇదో చూడండి, చాకు కూడా చుట్టుకునేది. మీకు చాక్ కట్ చేసుకుంటారు, ఏం కట్ చేసుకో, కానీ భయం ఉన్నప్పుడు దూరం ఇలా చుట్టుకోండి. వేలుకి ఇలా దారం చుట్టినట్టు చుట్టేస్తే వచ్చేసింది. చూడండి, ఇలా సపరేట్ చేసేయండి. ఇలా కూడా అనేసేయండి. చూడడానికి కష్టంగా అనిపిస్తుంది, కానీ ఈజీ అండి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం శ్రమ పడాలి కదండి. స్టోన్స్ ఫామ్ అయిపోయి డాక్టర్ దగ్గర పోయి నానా తిప్పలు పడే కన్నా ఇలాంటి వంట మనం నెలకు ఒకసారి చేసుకున్నాం అనుకోండి, మనం డాక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు. చూడండి ఎంత నార, ఫైబర్ అండి ఇది, ఫైబర్. ఈ నార పోయి మన పొట్టలో ఉండే ఏదన్నా వేస్ట్ పార్టికల్స్ అంతా దీంతో నుంచి లాక్కొని వచ్చేస్తుంది. కాబట్టే పెద్దోళ్ళు తినమంటారు ఇటంతా. ఇమీడియట్గా నీళ్ళల్లో వేసేయాలండి. నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని నీళ్ళల్లో వేసేయండి. సేమ్ అరటికాయ ఎలా చేస్తామో, వంకాయ అరటికాయ చేస్తాం కదా, సేమ్ అట్టి. చూడండి ఎంత ఉంది, చూడండి ఫైన్ నా. ఈ విధంగా ఇలా చేసుకున్నాం కదా, చేసుకునేసి ఇలా నీళ్ళల్లో వేసేసుకుంటే అతుక్కొని ఇలా నారులాగా వస్తే జస్ట్ ఇలా అనండి, వేలు ఇలా అన్నప్పుడు వేలుకే నారు చుట్టుకుంటుంది, మిగిలిన నారు కూడా. ఆ నారుని తీసి ఆడ వేసేసి అప్పుడు ఈ ముక్కలు మాత్రం మిగులుతుంది. ఇలా చూడండి, విడివిడిగా రాలుతుంది కదా. సో ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక కుక్కర్లో వేసుకొని సరిపోయేంత ఉప్పు వేసుకోండి, కావాల్సినంత పసుపు పొడి కొద్దిగా. ఇదిగోండి, ఇంత గ్లాస్ వాటర్, 3 విజిల్స్ పెట్టుకోండి. చిన్న పాన్ తీసుకున్నాను, ఒక గుప్పెడు చెయ్యిలు వేసాను, వేయించుకుంటాం. ఈ ఎండుమిరపకాయలు సరిపోయేంత కారం సరిపోయేంత తీసుకోండి.
ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి తీసుకుంటాను శనగింజలు మిరపకాయలు ఉంటానండి. నేను ఒలిచింది తెల్లగడ్డలు, కొద్దిగా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కాబట్టి ఎర్రగా కనిపిస్తుందండి. సో ఈ విధంగా చేసుకొని ఇప్పుడు చూడండి, ఇది కూడా పెట్టుకున్నాం కదా, ఇది ఓపెన్ చేస్తాను చూడండి. మెత్తగా ఉడికిపోయింది చూడండి. సో ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు వేసేసుకున్నాండి. ఆనియన్స్ చూడండి కలర్ చేంజ్ అయింది. చాలు, మరీ బ్రౌన్గా చేయకండి, టేస్ట్ ఉండదు. సో ఇప్పుడు ఇది కొద్దిగా వాటర్ ఉంది, పర్వాలేదు. చూడండి ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది వాటర్. ఇది ఇప్పుడు మనం ఈ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, శనగింజలు, మిరపకాయలు, తెల్లగడ్డ, దీన్ని చల్లేస్తాము. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి.